హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజ ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ గుమ్మడికాయలు మా ఇంట్లో అనుకుంటున్నారా? కాదండి, మా మదర్ వాళ్ళ ఇంట్లో ఫ్రంట్లో ఈ గుమ్మడికాయల పాదైతే ఉంది. అదైతే నేనైతే ఒకటి తీసుకొచ్చాను గుమ్మడికాయ. అరౌండ్ ఒక గుమ్మడికాయ అయితే 4 కేజెస్ ఉంటుందండి. చాలా పెద్ద సైజు గుమ్మడికాయలు అయితే ఈసారి కాసాయండి గుమ్మడికాయలు. ఈ గుమ్మడికాయని పైన తొక్కది తీసి ముక్కలవి చేసి పక్కన ఉంచాను. కొన్ని ముక్కలైతే నేను జ్యూస్కి అయితే ఉంచానండి. కొన్ని అయితే తురిమానండి హల్వా చేద్దామని. ఈ గుమ్మడికాయ హల్వా చాలా హెల్దీ అండి. పిల్లలు మామూలుగా ఉత్తుగా గుమ్మడికాయ జ్యూస్ తాగమంటే తాగరు. ఇలా హల్వా రూపేణా చేసిస్తే వాళ్ళకైతే ఈజీగా తీసుకుంటారని హల్వా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చేయడం చాలా ఈజీ అండి. ఒక గుమ్మడికాయని తీసుకొని అది బాగా తురిమిన తర్వాత అందులో కొద్దిగా షుగర్ యాడ్ చేసి బాగా దగ్గరగా అవ్వనివ్వాలండి. ఈ గుమ్మడికాయ వెయిట్ లాస్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. నాట్ ఓన్లీ వెయిట్ లాస్ అండి, ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ జ్యూస్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మనకైతే మోషన్ కాన్స్టిపేషన్ అనేది ఉండదండి. షుగర్ అది కొద్దిగా దగ్గరగా అయిన తర్వాత అందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి కొద్దిగా కాజు, బాదం ఏవైనా ఉంటే అవి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని తీసుకోవడమేనండి. ఇదిగోండి కాజు, బాదం అయితే నేనైతే ఫ్రై చేస్తున్నాను. ఇదైతే చాలా మంచిదండి. నేనైతే రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. మీరు ఒకసారి ట్రై చేయండి, పిల్లలకైతే పెట్టండి. ఇదిగోండి కొద్దిగా నెయ్యి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడం. మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్ రెగ్యులర్గా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.